జిల్లా పరిధిలో మొబైల్స్ రికవరీ అనేటువంటిది ఇప్పుడు ఐదో విడతగా మనం చేయడం జరిగింది. దీనిలో ఒక 346 మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు అన్నింటినీ కూడా ట్రేస్ చేసి ఇప్పుడు ఎవరైతే సంబంధిత బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర లాంటి స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు. ముఖ్యంగా CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవరిలో అనకాపల్లి జిల్లా పోలీసు వారు మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ని ఒకటి ఏర్పాటు చేసుకొని గడిచినటువంటి 3 విడతల్లోనే అట్లా దానిని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. మొబైల్స్ని బేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం CEIR పోర్టల్ ద్వారా రిజిస్టర్ కాబడినటువంటి మొబైల్ పోయినటువంటి దానికి సంబంధించినటువంటి పిటిషన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఈ IT కోర్ అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ అంతర్భాగమైనటువంటి IT కోర్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మొబైల్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు పోయినటువంటి మొబైల్స్ని ట్రాక్ డౌన్ చేయించి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేపిస్తూ ఈ మొబైల్ రికవరీ అనేటటువంటి చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా 2100 ఫిర్యాదులు రాగా దానిలో ఇలా మొబైల్ పోయాయని దీని మీద రాగా మనం 346ని ట్రేస్ చేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మిగిలిన వాటిని కూడా ఒక స్పెషల్ డ్రైవ్లా కండక్ట్ చేసి మనందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మొబైల్ పోయినప్పుడు దాని మీద FIR అనేటటువంటిది కూడా లేకుండా ఈ CEIR పోర్టల్ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం, మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా మొబైల్ని త్వరితగతిన మనం కనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. అలా మొబైల్ని ట్రేస్ చేసిన తర్వాత సంబంధిత మొబైల్ ఎవరైతే పోగొట్టున్నారో వాళ్ళకి ఒక మేళా లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాలి.